శ్రీరామ భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః. సెకండ్, రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః. ఉదవిక్రమణస్యైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశదర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాన్ గురుదేవుల నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు. లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవనాడి వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవునకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములుడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే. కాయము పెంచే కుప్పించి ఎదతే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే. ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే. పగిలిన శిలల ఘాటులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే. గుహలను దాగిన పూర్ణముల దిరి దీనారవముల పరుగిడబెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని
పోవచ్చునని సదర ప్రవర్తితుడు సాగరుడంతో ముదమున పల్లికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగా